రాజధాని అమరావతిని అంతర్జాతీయ వైమానిక మ్యాప్పై నిలబెట్టే భారీ విమానాశ్రయ ప్రాజెక్టుకు రూపురేఖలు ఖరారయ్యాయి. తాడికొండ మండలం రావెల సమీపంలో 4618 ఎకరాల్లో ఆధునిక సదుపాయాలతో ఎయిర్పోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామాల తరలింపుల అవసరం లేకుండా జాగ్రత్తగా స్థల ఎంపిక చేస్తూ ప్రజాహితానికి ప్రాధాన్యమిచ్చింది. 3409 కోట్ల తొలిదశ పెట్టుబడితో భారీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు అమరావతి అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావిల గ్రామం సమీపంలో సుమారు 4618 ఎకరాల్ని అనువైనవిగా గుర్తించారు. రాజధానితో పాటు అటు గుంటూరు, విజయవాడ నగరాలతో సామీప్యత, అనుసంధానతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రాజధానిలోని ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం 4 గ్రామాల్ని తరలించారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి ఒక్క గ్రామాన్ని కూడా తరలించకుండా వాటిని అభివృద్ధిలో భాగం చేయాలన్న ప్రభుత్వ విధానానికి కట్టుబడి గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఇప్పటికే ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి చేసి పచ్చజెండా ఊపింది. రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేసింది. త్వరలో విస్తరించనున్న అనంతపురం గుంటూరు జాతీయ రహదారి NH 544D విమానాశ్రయం పక్కగా వెళుతూ కోల్కతా చెన్నై హైవేలో కలుస్తుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారీ బోయింగ్ 777 విమానాలు కూడా దిగేలా డిజైన్ చేశారు. తొలి దశలో 3409 కోట్లు పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి విమానాశ్రయాన్ని వచ్చే 60 ఏళ్ల కాలంలో 5 దశల్లో విస్తరిస్తూ వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. 2028-30 మధ్య విమానాశ్రయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అప్పటి నుంచి మొదటి 10 ఏళ్ల కాలంలో ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వార్షిక ప్రయాణికుల గరిష్ట సంఖ్య 63.5 లక్షలకు చేరుతుందని అంచనా వేసి దానికి అనుగుణంగా తొలిదశ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అమరావతిలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాత్రమే నిర్మించరు. దానితో పాటు విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాల్ సదుపాయం, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల వంటి వాణిజ్య ప్రాజెక్టులతో సకల హంగులతో డిజైన్ చేశారు. 4618 ఎకరాలకు గాను 3823 ఎకరాల్లో విమానాశ్రయం సంబంధిత సదుపాయాలు కల్పిస్తారు. 795 ఎకరాల్ని వాణిజ్య అవసరాల కోసం కేటాయిస్తారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 200 ఎకరాలు అవసరమని గుర్తించారు.